సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రాన్ని ఆనుకుని ఉన్న కంది తాండాలో సోమవారం నాడు వయోజన విద్యపై గిరిజనులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర బృందం సభ్యులు ఆ తాండాను సందర్శించారు. కేంద్ర బృందం సభ్యులకు కంది 13వ వార్డు సభ్యుడు మహమ్మద్ గౌస్ తాండా వాసులు ఘన స్వాగతం పలికారు. అనంతరం భవానీ మాత ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. తాండాలో వయోజన విద్య ఎలా సాగుతుందనే విషయం ఆరా తీశారు. గిరిజనులు రాత్రిపూట చదువుకుని వారి పేర్లు పుస్తకాలు చదవడం లెక్కలు చేయడానికి స్వయంగా పరీక్షించారు. ఈ నెల 29 జరగనున్న ప్రాథమిక పరీక్షకు తాండా నుంచి 30 మంది ఎంపిక కావడం గర్వకారణమని ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు జ్యోతి శర్మ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వయోజన విద్య రాష్ట్ర అధికారి నాగలక్ష్మి, వార్డు సభ్యులు గౌస్, ఎంఈఓ చోకప్ప, డిఆర్టీఏ ఏపీఓ వెంకట్, తాండావాసులు సురేష్ నాయక్, గిరిజన మహిళలు తదితరులు పాల్గొన్నారు. మరి ఆ చదువు నేర్చుకుంటూ మరి మా పెద్దలు कोई हनर और नहीं दे रहे इन लोगों को। अब मंडल में देने के मंडल में ट्रेनिंग इन लोग दिए, ये मंडल के आगे इन लोग ये वालंटियर गांव में दिए इन लोग पूरा समय तो अंदर బాగుండాలి, అందులో మనం ఉండాలి. చదివితే తప్ప మనకి ఏది రాదు. అందరు చదువుకుంటే జ్ఞానం ఉంటేనే ప్రభుత్వ పథకాలు మనకు అర్థమైంది. కాబట్టి మనందరూ కూడా మంచి చదువుకొని ఈ ప్రోగ్రామ్ ఒకసారి మరుగున పడి ఉండే మళ్ళీ మరుగున పడిన ప్రోగ్రాన్ని మన వెంకటరెడ్డి గారు దీన్ని పైకి తెచ్చి అందరూ మా మేడం కూడా డిప్యూటేషన్ తీసుకొని ఒక చొరవ తీసుకొని తప్పకుండా అందరూ కూడా చదివితేనే బాగుంటారు. కాబట్టి మీ అందరు కంది మండలం కూడా కేవలం ఈ తాండకు డెవలప్ అన్నీ కానీ చదివితే తప్ప ఆనందాన్ని పొందలేరు. మండలాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చెందాలని చదవాలి. కాబట్టి మీరు అందరూ చదువుకొని ఈ సహాయ సంఘ గ్రూపులకు కూడా సహకరిస్తూ అందరికీ కోరుకుంటాం. कौन लिया बोले तो लंबाड़ी बोलते लंबाड़ी बोलते बोल के हम मैडम लोग को बोले हमारे भी कुछ लिखना पढ़ना आता मैडम बोले तो मैडम लोग बोले ये लिखने पढ़ने का है अम्मा तुम एक बार लिखा करने का वो लोग को क्या क्या है वो बताओ एक बार तुम्हारे भी हर समाज में एक नाम रहना ऐसा
కూసోపో సీత లేవమ్మ. పూర్తి స్థాయిలో అందరినీ కూడా మరి అక్షరాస్యులుగా చేసి వారిని ఆ ఎగ్జామ్ లో పాస్ చేయవలసిందిగా నేను వయోజన విద్యాశాఖ పక్షాన కోరుతా ఉన్నా. मैं खासकर डीडी सर और उनकी सारी टीम, हमारी DRDA से भी बहुत सारे साथी हैं जिन्होंने आज के कार्यक्रम के लिए बहुत मेहनत करी है. खासकर मोनिका जी और प्रमीला जी और सारे लर्नर्स, आप सब बहुत अच्छे लग रहे हैं और आपने इतना अच्छा कार्यक्रम वो पत्तों पे किया, रंगोली पे किया, वो सब बहुत अच्छा लग रहा है. और सबसे ज़्यादा बड़ी बात है कि आप लोग इतनी मेहनत उठा के पढ़ाई करने की कोशिश कर रहे हैं इस उम्र में भी. तो आप अपने काम के बाद या बाकी जो भी आप घर देखते हैं, खेती में देखते हैं, जो भी काम करते हैं, उसके बाद मेहनत करके आप अपने लिए ये करना चाहते हैं, ये जानकर बहुत खुशी हो रही है. तो बहुत अच्छा लग रहा है कि इतनी दूर से हम आए हैं और आप सभी के साथ मिलकर ये जानकारी हम हासिल कर पा रहे हैं कि आपके यहाँ कैसे चीज़ें चलती हैं. तो बहुत अच्छा लगा. सभी को धन्यवाद. నమస్కారం. వాళ్ళది ఎంతో మంచి ఆలోచన. ప్రతి ఒక్కరు చదువుకోవాలి, ఆడపిల్లలు పెద్దవాళ్ళు చదువుకొని డాగ్రా గ్రూప్లో ఉండాలని చాలా మంచి ఆలోచన. కానీ మనంగిన చదవాలి, పిల్లలకు చదివిపియాలి. రేపటి రాబోయే తరానికి చదువు కంపల్సరీ అవసరం. మనం చదవలేము, మన పిల్లలకి చదవదు, వాళ్ళకి పంపించాలి పని, కానీ ఇప్పుడు ఆలోచించవద్దు. అందులో ముఖ్యంగా ఆడపిల్లలకు కొంతమంది ఏం చేస్తారంటే 10th అయిపోయిందిగా చాలు ఇక పెళ్లి చేసేయాలి చిన్న ఏజ్లోని, వాళ్ళకి ఎందుకు అన్నట్టు ప్రవర్తిస్తారు. ఇది జనరేషన్ మారిపోయింది. కంపల్సరీ ఆడపిల్లకి మంచిగా చదివిపించి ఆమె మంచి జాబ్ కొట్టినాకనే, వాళ్ళు సెట్ అయినాకనే మ్యారేజ్ చేయాలి వాళ్ళకు. ఎందుకంటే మగోని మీదనే ఆధారపడి చాలామంది జీవితాలు కూలిపోతారు. అలాంటిది ఇది మార్చేయాలి ఈ జనరేషన్లో. నెక్స్ట్ జనరేషన్ వచ్చేది చాలా కీలకం ఉంటుంది. ప్రతి ఒక్కరికి దయచేసి అక్కలకు అమ్మలకు నేను అదే కోరుకుంటున్నా, ఆడపిల్ల ఉంటే ఎంకరేజ్ చేయాలి, చదివిపియాలి. ఎంతవరకు చదివిపిస్తే అంతవరకు చదివిపియాలి. అప్పుడే పెళ్ళి చేయొద్దు. ఆమె ఏదో ఒక జాబ్ కొట్టాలి, తర్వాత మ్యారేజ్ చేయండి. దయచేసి మీకు ఇదే ఒకటే కోరుతున్నా నేను. దయచేసి రిక్వెస్ట్ ఇది అర్థం చేసుకోండి.